అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో 52 కేజీల గంజాయి లిక్విడ్ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివకిషోర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశంలో మాట్లాడుతూ ఒరిస్సా సరిహద్దులో తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని అది తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దీని విలువ సుమారు 5.5 కోట్లు ఉంటుందని, అలాగే వేరే రాష్ట్రాల్లో దీని విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి చింతపల్లి సీఐ రమేష్ను, అన్నవరం ఎస్ఐను మరియు సిబ్బందిని ఏఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అప్పుడు మా స్టేషన్ అప్పుడు ముంచు పూర్తి చేసినప్పుడు ఒక 2.5 కేజీలు క్లియర్ చేయాలి. దృష్టి పెట్టి ఇంకా దొరుకుతాయి లోకల్ కదా. అందరికీ నమస్కారం అండి. మన చింతపల్లి సర్కిల్, మరి అన్నవరం పోలీస్ స్టేషన్, తర్వాత ఎన్డీపీఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కలిపి ఒక మంచి వర్క్ చేసి ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామం జీమాడుగుల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక 53.84 కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం, స్టవ్స్ కావచ్చు, కుక్కర్స్ కావచ్చు, ఆ ప్రెస్సింగ్ మెషిన్స్ కావచ్చు, అన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన కింద మనము గంజాయి అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరియు మన స్టేట్లో పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం వల్ల, తర్వాత చెకింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ ఒడిశాలోని ఇసుకబంద మల్కాన్గిరి జిల్లా అక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర కొంతమంది పేర్లు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ దగ్గర నుంచి ఈ కర్ణాటక, కేరళ, రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది.